త్వరగా పదండ్రా. ఎక్కడ? అక్కడ సార్. పద. ఫోరెన్సిక్ వాళ్ళని పిలిపించండి. ఎస్ సార్. సార్, అందరినీ ఎంక్వైరీ చేశాను సార్. చుట్టుపక్కల వాళ్ళెవరూ చూడలేదంట. పిల్లలే ముందుగా చూసి మనకి ఇన్ఫార్మ్ చేశారు. ఓకే, పోస్ట్ మార్టం రిపోర్ట్స్ ఈవినింగ్ కల్లా సబ్మిట్ చేయమని చెప్పండి. ఓకే సార్. సార్, ఆ శవానికి సంబంధించిన డీటెయిల్స్ వచ్చాయి సార్. ఆవిడ పేరు నందిని, వయసు 26 సంవత్సరాలు, ప్రముఖ ఇండస్ట్రియలిస్ట్ రాజీవ్ గారి భార్య. నందిని కనిపించడం లేదని ఆమె భర్త రాజీవ్ మిస్సింగ్ కంప్లైంట్ కూడా ఇచ్చారు. ఏ స్టేషన్లో? మీ అండర్లో ఉన్న మియాపూర్ పోలీస్ స్టేషన్లో. ఓకే, నందిని ఫ్యామిలీకి ఇన్ఫార్మ్ చేయండి. ఓకే సార్. సార్, ఈవెన్ నుదుటి మీద పాయింట్ బ్లాక్ రేంజ్లో గన్తో కాల్చడం వల్ల బుల్లెట్ బ్రెయిన్లోకి వెళ్ళి బ్రెయిన్ డెడ్ అయి చనిపోయింది. ఈమె తల్లోంచి బుల్లెట్ తీసి ఫోరెన్సిక్ వాళ్ళకు పంపించాం. ఓకే డాక్టర్. రాజు సార్, ఆ ఫోరెన్సిక్ రిపోర్ట్స్ వచ్చాయా? వచ్చాయి సార్. శవం పడి ఉన్న ఏరియాలో ఎలాంటి ఫింగర్ ప్రింట్స్ దొరకలేదు, కానీ అక్కడ 2 రకాల బ్లడ్ శాంపిల్స్ దొరికాయి. అంటే ఆ రెండో బ్లడ్ శాంపిల్ హంతకూడదంటావా? ఆఫ్ కోర్స్ అయ్యుండొచ్చు సార్. మరి ఆ బుల్లెట్ పరిస్థితి ఏంటి? ఆ బుల్లెట్ను కూడా టెస్ట్ చేశాం సార్. ఆ బుల్లెట్ పైన దొరికిన నెంబర్, దాని సైజు ప్రకారం ఆ గన్ 9mm రివాల్వర్ గన్ సార్. సార్, మీ భార్య నందిని పోస్ట్ మార్టం ఫోరెన్సిక్ రిపోర్ట్స్ వచ్చాయి. నందిని గారిని గన్తో షూట్ చేసి చంపారు. గన్తో షూట్ చేసి చంపేంత కోపం ఒక శత్రువులుగా ఉంటుంది. మీకు గాని నందిని గారికి గాని పడని వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? రిలేషన్స్లో కానీ బిజినెస్ పరంగా కానీ నాకు ఎలాంటి ఎనిమిస్ లేరు.
నందిని గురించి చెప్పాలంటే తనకి నేను రెండో భర్తని. తను మొదటి భర్త నుంచి విడాకులు తీసుకుని నన్ను పెళ్లి చేసుకుంది. హారిక కూడా వాళ్ళిద్దరి కూతురే. నందిని గారి హత్య జరిగింది. తెలిసింది. కాఫీ తీసుకోండి. మీ అనుమానం నాకు అర్థమైంది. నందినిని పెళ్లి చేసుకోకముందే ఈవిడ్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. మా నాన్నకు ఈ విషయం తెలిసి చస్తానని బెదిరించి నందినితో నా పెళ్లి చేశాడు. నందినికి తెలియకుండా నేను తను కలిసి ఉండేవాళ్ళం. పాప పుట్టిన 2 ఏళ్లకు నందినికి నా మొదటి పెళ్లి గురించి తెలిసింది. నన్ను మోసం చేసావంటూ గొడవ పడింది. కోర్టుకెక్కి విడాకులు తీసుకుంది. ఆ తర్వాత కొన్నాళ్లకు రాజీవ్ గారిని పెళ్లి చేసుకుంది. అంతే సార్. నందినిని చంపేంత ద్వేషం తన మీద నాకు లేదు సార్. నా వల్లే తనకు చాలా అన్యాయం జరిగింది. నందినిని హత్య చేయడానికి వాడిన గన్ 9mm బుల్లెట్స్ రివాల్వర్ గన్. సార్, ఇలాంటి గన్స్ అమ్మేవాడు ఈ సిటీలో ఒకే ఒక డీలర్ ఉన్నాడు సార్. ఎవరు? పాత బస్తీ రవి. కానిస్టేబుల్స్, లోపలికి వెళ్ళండి. నాకేం తెలియదు సార్. సార్ సార్ నిజంగా నాకేం తెలియదు సార్. సార్ రేయ్, నీ గురించి నాకు బాగా తెలుసురా. రారా. నిజంగా నాకేం తెలియదు సార్. నన్ను నమ్మండి సార్. సార్ 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 నమస్తే సార్. ఆ గన్నమంది నేనే సార్. ఎవరికి అమ్మావు? ఒక ఆవిడకి అమ్మాను సార్. ఒక ఆవిడికా? అవును సార్. ఎలా ఉంటుంది ఆవిడ? తెల్లగా ఉంది సార్. స్టైల్గా ఉంది సార్. ఈవిడికేనా అమ్మింది? ఈవిడికే సార్. ఈవిడికే. రాజు, వీడిని లోపలై. పోతారా? నందిని గారి కేసు చాలా క్రిటికల్ గా మారింది. ఈ కేసులో మాకు దొరికిన ఆధారాలు, డెడ్ బాడీ దగ్గర దొరికిన బ్లడ్ శాంపిల్స్, బుల్లెట్ బ్లడ్ శాంపిల్స్ ఆధారంగా అనుమానం ఉన్న అందరి బ్లడ్ శాంపిల్స్ తీసుకుని టెస్ట్కి పంపించాం. కానీ ఎవరితోనూ మ్యాచ్ కాలేదు. రెండోది బుల్లెట్. ఆ బుల్లెట్ ఆధారంగా గన్నుకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని తీసుకుని చాలా కష్టం మీద గన్ అమ్మిన వ్యక్తిని పట్టుకున్నాం. కానీ అతని దగ్గర గన్ను కొన్న వ్యక్తి ఎవరో కాదు, నందిని గారే. నందినియా? ఎస్ రాజీవ్ గారు. మీ భార్య ఎవరినో చంపాలనే ఉద్దేశంతోనే ఆ గన్ను కొన్నారు. కానీ అనుకోకుండా ఎవరినైతే చంపాలనుకున్నారో వాళ్ళ చేతుల్లోనే హత్య చేయబడ్డారు. ఇదంతా చూస్తుంటే మీ భార్య చాలా పెద్ద ప్రాబ్లమ్స్లో ఇరుక్కున్నట్టుగా ఉంది. రాజీవ్ గారు, నందిని గారు హత్య చేయబడ్డానికి ముందు, అంటే 2-3 వారాల ముందు ఆమె చిరాకు పడ్డం కానీ టెన్షన్ పడ్డం కానీ ఇలాంటివి ఏమన్నా అబ్జర్వ్ చేశారా? లేదు సార్. తను చాలా నార్మల్గానే ఉండేది. ఓకే రాజీవ్ గారు, మీ నుంచి మాకు హెల్ప్ కావాలి. చెప్పండి సార్. మీకు కానీ నందిని గారికి కానీ మ్యూచువల్ ఫ్రెండ్స్, అంటే పార్టీలోనూ వాటిలోనూ కలుస్తారు కదా, వాళ్ళ ఫోన్ నెంబర్స్ ఇస్తారా? షూర్ సార్.
సార్, రాజీవ్ గారు ఇచ్చిన సెల్ నెంబర్స్ ఆధారంగా అందరి కాల్ లిస్టులు చెక్ చేశాం. దానికి సంబంధించిన రిపోర్ట్స్. ఎనీ క్లోజ్? ఎస్ సార్. మీలాంటి స్టేటస్ గల వాళ్ళు పోలీస్ స్టేషన్కి రావడానికి అవమానంగా ఫీల్ అవుతారనుకుంటా. అంతే కదా, సొసైటీలో నాకంటూ పేరు గుర్తింపు ఉన్నాయి. ఇలా పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగితే నలుగురు 4 రకాలుగా అనుకుంటారు. అదే నా భయం. ఓకే ఓకే, కమింగ్ టు ది పాయింట్. నందిని గారు మీకు తెలుసు అనుకుంటా. ఎస్, నేను వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్ని. మీకు ఆవిడ ఎలా పరిచయం? నేను రాజీవ్ ఒక పార్టీలో కలిసాం. అప్పటి నుంచి పరిచయం. ఓకే, నందిని గారి హత్య జరిగిన రోజు అంటే సెప్టెంబర్ 12 రాత్రి మీరెక్కడున్నారు? మా ఇంట్లోనే. ఆ రోజు చాలా టైర్డ్గా ఉండి తొందరగానే పడుకున్నాను. మీ ఇంట్లోనే పడుకున్నారు. అప్పుడు మీ భార్య ఎక్కడున్నారు? ఏంటండి మీరు మాట్లాడేది? తను నాతోనే ఇంట్లో ఉంది. రిలాక్స్ రిలాక్స్. అంటే సెప్టెంబర్ 12 రాత్రి మీరు మీ ఇంట్లోనే మీ భార్యతోనే ఉన్నారు. ఆ రోజు రాత్రి 12:30 మీ సెల్కి ఒక ఫోన్ వచ్చింది. దాన్ని మీరు లిఫ్ట్ చేయకుండా కట్ చేశారు. అయి ఉంటుంది. నిద్రలో ఉండి డిస్టర్బ్గా ఉంటే కాల్ కట్ చేసి ఉంటాను. సరే, అలాగే అనుకుంటే ఆ రాత్రి మీకు కాల్ చేసింది ఎవరో తెలుసా? ఎవరు? మీ భార్యే. మీ భార్య నెంబర్ నుండే మీకు కాల్ వచ్చింది. దాన్ని మీరు కట్ చేశారు. అంటే మీ భార్య ఇంట్లోనే ఉండి మీకు కాల్ చేసిందనమాట. అది ఓకే ఓకే, రిలాక్స్. మీకు వచ్చిన కాల్ రిసీవ్ సిగ్నల్స్ మేము ట్రేస్ చేశాం. కానీ అనుకోకుండా మీ సెల్ సిగ్నల్స్ నందిని హత్య జరిగిన ప్రదేశంలో ఉన్నట్టుగా రిజిస్టర్ అయ్యాయి. ఇక చెమటలు తుడుచుకోండి, లాభం లేదు మిస్టర్ జగన్. నిజం చెప్తారా? మా స్టైల్లో నిజం చెప్పించమంటారా? నందిని గారిని ఎవరు చంపారు? నన్ను నందిని నేను చంపలేదు. ఆవిడికి నాకు సంబంధం ఉంది, కానీ నేను ఆవిడ చంపలేదు. మరెవరు చంపారు? డేవిడ్. ఎందుకురా ఎందుకురా ఆవిడ చంపారు? నాకేం తెలుసు. ఏమిటి ఆవిడికి మీకు సంబంధం? నాకేం తెలుసు. చెప్తావా? మా స్టైల్లో చెప్పించాలా? చెప్తాను సార్, చెప్తాను సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ డేవిడ్, లోపలికి రండి. థ్యాంక్ యూ సార్. నందిని, హీజ్ మిస్టర్ డేవిడ్. మన హారికి ట్యూషన్ చెప్పడానికి వచ్చిన మాస్టారు. ఓ హాయ్, హాయ్. నైస్ టు మీట్ యూ. నైస్ టు మీట్ యూ మేడం. హారిక డియర్, కమ్ ఇన్ కమ్ ఇన్ కమ్ ఇన్ కమ్ ఇన్. హీస్ యువర్ ట్యూషన్ మాస్టర్. హాయ్ సార్. హాయ్ పాపా. ఓకే, మీరు ట్యూషన్ క్లాస్ తీసుకోండి. Okay, నాకు sir. బయట అర్జెంట్ పని ఉంది. మళ్ళీ Okay. కలుద్దాం. బాయ్. హారిక, నువ్వు రోజు చదువుకునే ప్లేస్ సార్కి చూపించు. చూపించమ్మా. ఆ,
గోరు వంకల్లోన చేరే వేళ నేనే అయిపోన భామచారి. హాయ్ హారిక. మాస్టర్ చెప్పినట్టు బాగా చదువుకోవాలి. ఓకే, బాయ్. బాయ్ సార్. నువ్వు చదువుకోమ్మా. నందిని గారు ఉన్నారా? ఉన్నారు. మీరు హాయ్ నందిని, అండి. హౌ ఆర్ యు? మీరు పాపకు చదువు చెప్తూ ఉండండి. ఓకే మేడం. మీరు కూర్చోండి. రండి డేవిడ్ గారు. హారిక, టీచర్ వచ్చారా? రామ్మా. హాయ్ హారిక. రామ్మా. ట్యూషన్ చెప్పండి. నందిని. ఓ మీరా? అరే అంత సిగ్గేంటి? అరే హారిక, నువ్వు చదువుకుంటూ ఉండు, నేను ఇప్పుడే వస్తాను. ఓకే సార్. వదలండి.
హలో నందిని, నువ్వు నేను బెడ్రూమ్లో ఉన్నప్పుడు ఎవరు వీడియో తీశారు. దాన్ని నాకు ఎంఎంఎస్ పంపించారు. నాకు కూడా ఆ వీడియో ఎంఎంఎస్ వచ్చింది. ఎవరు పంపించారో తెలుసా? తెలుసు, ఎవరు? మా హారికకి ట్యూషన్ చెప్పడానికి వచ్చిన డేవిడ్ మాస్టర్. నీకేం కావాలి? ఏం కావాలి అంటే ఏం చెప్పను. ఇలాంటి వీడియోలు తీసేది ఎందుకు? డబ్బు కోసం. నాకు కావాల్సింది అదే, డబ్బు. నాకు ఆ డబ్బుతో పాటు నువ్వు కూడా కావాలి. నీ అందం నన్ను పిచ్చెక్కించింది. నీతో కలిసి ఆనందం కావాలి నాకు. మీరిద్దరూ సొసైటీలో పేరు స్టేటస్ ఉన్నవాళ్ళు. మీ ఇద్దరికి మధ్య ఉన్న ఈ సంబంధం బయటికి తెలిస్తే మీ కాపురాలతో పాటు పరువు కూడా పోతుంది. ఈ వీడియో టీవీ వాళ్ళకి పేపర్ వాళ్ళకి ఇచ్చానంటే టీవీ వాళ్ళ రేటింగ్స్, పేపర్ వాళ్ళ సర్క్యులేషన్స్ పెంచుకోవచ్చు. అంత పవర్ ఉంది ఈ వీడియోకి. ఇవ్వమంటారా? ఆలోచించుకోండి. నాకు 5 లక్షలు కావాలి. దాంతోపాటు నేను అడిగినప్పుడల్లా నువ్వు నాకు కావాలి. నందిని, ఒక్కసారి ఆలోచించు. ఆ వీడియో బయటకు వచ్చిందంటే నా స్టేటస్, పరువు అన్ని రోడ్డు మీదకి వస్తాయి. అసలే మా అమ్మాయికి, మంత్రి గారి అబ్బాయికి పెళ్లి కూడా అనుకుంటున్నాం. డబ్బు సంగతి నేను చూసుకుంటాను. కానీ వాడు నిన్ను కూడా అడుగుతున్నాడు. ఒక్కసారి ఆలోచించు. రాజీవ్కి నీతో నాకున్న సంబంధం గురించి తెలిస్తే నిన్ను చంపేస్తాడు. ఆ తర్వాత హారిక పరిస్థితి ఏంటి? ఒక్కసారి ఆలోచించు. జగన్, నువ్వు చాలా తెలివైన వాడివి. మరి ఆ వీడియో? మీరు నా బంగారు బాతులు. నాకు ఇంకా బంగారు బాతుకుళ్ళు చాలా కావాలి. అప్పుడే ఆ వీడియో ఇచ్చేస్తేలా? ఉంటాను. నాకు ఆ డబ్బుతో పాటు
నువ్వు కూడా కావాలి. నీ అందం నన్ను పిచ్చెక్కించింది. నీతో కలిసే ఆనందం కావాలి నాకు. మీ ఇద్దరికి మధ్య ఉన్న ఈ సంబంధం బయటికి తెలిస్తే మీ కాపురాలతో పాటు పరువు కూడా పోతుంది. రాజీవ్కి నీతో నాకున్న సంబంధం గురించి తెలిస్తే నిన్ను చంపేస్తాడు. ఆ తర్వాత హారిక పరిస్థితి ఏంటి? నువ్వు హోంవర్క్ చేస్తూ ఉండు, నేను ఇప్పుడే వస్తానమ్మా. అబ్బా సిగ్గా? ఛీ! నువ్వు చీ అన్నా చా అన్నా తప్పదు. ఈ అవకాశం కోసం ఎన్ని రోజులు నిద్రలేని రాత్రులు గడిపానో తెలుసా? నీతో ఈ అనుభవం చాలా బాగుంది. ఇంకా ఇలాంటి అనుభవాలు నీతో చాలా గడపాలి. ఆ వీడియో కావాలంటే ఇవన్నీ తప్పదు మరి. అలా వీడియో బయట పెడతానని బెదిరించి జగన్ దగ్గర చాలా డబ్బులు తీసుకున్నాను సార్. దాంతోపాటు నందినిని కూడా సొంతం చేసుకుని ఇలా కొన్ని నెలలు గడిపాను సార్. ఇదిగో ఇస్తాను అదుగో ఇస్తానని ఆ వీడియో నా దగ్గర పెట్టుకుని మోసం చేయడంతో జగను నందినిలకు కూడా ఓపికపోయింది సార్. ఇలా ఎన్నాళ్ళు? నువ్వు డబ్బు, నేను నన్ను. ఓ డేవిడ్ గాడికి ఛీ! దీనికి పులి స్టాప్ పెట్టాలి. ఇంకా ఎంతకాలం ఇలా భయపడుతూ బతకాలి? కానీ మనం ఏం చేయగలం? వాడి దగ్గర మన వీడియో ఉంది. వాడిని మనం ఏమీ చేయలేం. ఏం చేయాలో నాకు తెలుసు. నేను చెప్పేది విను.
చూసుకోండి మేడం. థ్యాంక్ యూ మేడం. హాయ్ జగన్, డబ్బు రెడీయా? అయినా అంత డబ్బున్న వాడివి నీకు 10 లక్షలు పెద్ద కష్టమా? డబ్బు రెడీ. ప్లేస్ చెప్తాను, అక్కడికి రా. ఏమయ్యా జగన్, అసలు టైం సెన్స్ అంటే నీదేనయ్యా. నీ పరువు అంటే నీకు ఎంత ఇష్టం. నీ ఇష్టాన్ని చూస్తుంటే ఆ వీడియో నీకు ఇవ్వాలనిపించట్లేదయ్యా. ఇంకా ఇంకా నిన్ను ఆ నందిని డార్లింగ్ ని వాడుకోవాలనిపిస్తుందయ్యా. ఇంకా నాకు ఆ వీడియో అవసరం లేదు. ఏంటి నువ్వు అనేది? ప్లీజ్ ప్లీజ్ నన్ను చెప్పొద్దు, ప్లీజ్ నన్ను చెప్పొద్దు, నన్ను వదిలేండి ప్లీజ్ ప్లీజ్. నిన్ను చంపేది ఆ వీడియో కోసం కాదు, ఇన్ని రోజులు నన్ను పెట్టిన టార్చర్కి. ఎనీవే బాయ్ డేవిడ్. ప్లీజ్ ప్లీజ్. ఏయ్, నీకు నన్ను చంపాలన్న ఆలోచన వచ్చిందంటే నువ్వు నన్ను వదిలిపెట్టావు. అందుకే నువ్వు బతికుండకూడదు. నిన్నేం చేయను, చెప్పాను కదా నువ్వు నా బంగారు బాతువని. నువ్వు ఈ మర్డర్ గురించి ఎవ్వరికి చెప్పలేవు. ఎందుకంటే నీకు నందినికి మధ్య ఉన్న ఈ భాగవతం బయటపడుతుందని. నువ్వు కూడా ఈ మర్డర్లో ఇరుక్కుంటావు. వెళ్ళిపో. వెళ్ళి 4 రోజుల్లో ఇంకో 10 లక్షలు రెడీ చేయి, లేదంటే తెలుసుగా. వెళ్ళు. ఏయ్, అది అక్కడ పెట్టు. వెళ్ళు. రేయ్, మీరిద్దరూ శిక్ష నుంచి తప్పించుకోలేరురా. రాజు, ఎఫ్ఐఆర్ ఫైల్ చేయి. ఎస్ సార్.
ఎవరికీ తెలీదు, ఏమీ జరగదు అనుకుని చాలా మంది చేసే తప్పే ఇది. ఇలాంటి తప్పుడు సంబంధాలతో వాళ్ళ జీవితాల్ని వాళ్లే నాశనం చేసుకుంటున్నారు. జగన్ లాంటి అవకాశవాదులు, డేవిడ్ లాంటి నమ్మక ద్రోహులు చేతుల్లో పడి ఎంతో మంది నందినిలు తనుచాలిస్తున్నారు. నిజం ఎప్పటికీ దాగదు. అది ఏదో ఒక రూపంలో ఎప్పుడొకప్పుడు బయటకు వస్తుంది. మీ కాళ్ళు గడప దాటాలని చూస్తే మిమ్మల్ని కనిపెట్టే కళ్ళు మిమ్మల్ని చూస్తూనే ఉంటాయి. ఫేస్బుక్ పీపుల్ అగెనిస్ట్ క్రైమ్లో జాయిన్ అవ్వండి, లైక్ చేయండి. అమానుషాల పట్ల మీ అనుభవాలని, అభిప్రాయాల్ని మాతో పంచుకోండి. నేరాలను అరికట్టే మా ప్రయత్నానికి మీ విలువైన సలహాలు, సూచనలు అందించండి.